అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేటీ రామారావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం. వారితో పాటు విచ్చేసినటువంటి గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మహమూద్ అలీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం. ఇప్పుడు పెద్దలు కేటీఆర్ గారి యొక్క చేతుల మీదుగా అమరవీరులకు నివాళులు అర్పిస్తూ అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటిస్తా ఉన్నారు. సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ 15-16 సంవత్సరాలలో చాలా చరిత్ర, చాలా కాలం గడిచింది, చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ప్రతి 30 ఏళ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది. మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు, తర్వాత జెన్ వై అన్నారు, తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. నువ్వు పుట్టిన మట్టి కథ, నిన్ను పెంచిన జాతి కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాకవి. ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు రామాయణం గురించి, మహాభారతం గురించి కూడా ప్రస్తావించినారు. మనందరికీ తెలుసు రామాయణంలో హీరో ఎవరు, అందరికీ తెలుసు. ఎవరు? శ్రీరాముడు. విలన్ ఎవరు? రావణుడు. రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం. ఎన్నో యుగాలు మారినాయి, అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అపహరణం తెలుసు, రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు. మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించినారు. మహాభారతంలో హీరోలు ఎవరు? పాండవులు. మహాభారతంలో విలన్లు ఎవరు? కౌరవులు. మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. 1000 ఏండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ. అయినా అరణ్యవాసం, కురుక్షేత్రం, పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు. భారతంలో, రామాయణంలో ఎవరు నాయకులో, ఎవరు ప్రతినాయకులో మనందరికీ తెలుసు. ఆ సత్యాలను ఎవరు ఎప్పటికీ కూడా వక్రీకరించలేరు. ఎందుకంటే తాళపత్ర గ్రంథాల కాలం నుంచి గ్రాఫిక్స్ సినిమాల వరకు డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి, మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం. చరిత్రను, ఇతిహాసాలను, పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం. అట్లాగే ప్రతి ప్రాంతానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చరిత్రలు, గాథలు కూడా ఉంటాయి. ఆ కథలో హీరోలు ఉంటారు, విలన్లు కూడా ఉంటారు. అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం, ఆ దేశం అంతమైపోతుంది. మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది, మహోన్నతమైన గతం ఉన్నది, మహోజ్వలమైన చరిత్ర ఉన్నది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. దోపిడీ, వివక్ష, కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు. ఎవరు కథానాయకుడు? ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది. వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి, అమరులున్నారు, త్యాగాలు కూడా ఉన్నాయి. మన కథలో కూడా కౌరవులు ఉన్నారు, సైంధవులు ఉన్నారు, శకుని మామలు కూడా ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, మారీచులు ఉన్నారు, రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు, స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది.
స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్ వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిని మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది, చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నవంబర్ 29, 2009 ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం. చావు నోట్లో తలబెట్టిన ఒక సాహసం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన, ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు నవంబర్ 29, 2009. ఒక నినాదం, ఒక సమరనాదం యావత్ జాతిని ఏకం చేసింది. ఆ 11 రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ 11 రోజులు. అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూకంపం పుట్టినట్టు, పెను తుఫాన్ తీరాన్ని తాకినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరం సిగమూగింది ఆనాడు. ముక్కోటి గొంతులు ఒక్కటై, 4 దిక్కులు ఏకమై, ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా. పల్లెలు పట్టణాలు పరవళ్ళు దొక్కినాయి. ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడిదున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. ఒక బక్కపల్చని యోధుడు ఉక్కు సంకల్పంతో ఒక మహా ఋషిలా తపస్సు చేస్తూ ఎవ్వరి మాట వినకుండా మరణ మంచుల్లోకి పోతుంటే అగ్నిగుండమై బగబగ మండింది తెలంగాణ ఆనాడు. మంటల్లో ఈ రోజే నవంబర్ 20 ఆనాడు 2009 నాడు మన తమ్ముడు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆనాడు తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని దహనమైన రోజు ఈరోజు నవంబర్ 29. ఒక కానిస్టేబుల్ కిష్టయ్య ఆనాడు కామారెడ్డిలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కదులుతలేదు అని చెప్పి తన తుపాకీతో తన తలకు గురిపెట్టుకొని సెల్ టవర్ ఎక్కి కాల్చుకున్న సందర్భం ఈ దీక్ష సందర్భమే. ప్రాణాలను పనమొడ్డి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది, ఢిల్లీ దిగివచ్చింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ దీక్ష విఫలం కావాలి, తెలంగాణ రావద్దు, తెలంగాణ ఏర్పడితే మరి మన ఆధిపత్యం పోతుందని చెప్పి చాలా మంది కుట్రలు చేసినారు. జైసే हमारे भाई लोग कहते हैं, मुद्दई लाख बुरा चाहे तो क्या होगा, वही होगा जो मंजूर खुदा होगा. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల సంకల్పం, నాయకుడి నాయకత్వం ఇవన్నీ వెరిసి ఆనాడు తెలంగాణ వచ్చింది. ఆ ప్రకటన అర్ధరాత్రి వచ్చింది. హస్తినలో చిదంబరం గారు ఆనాడు అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది, ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె. నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల. ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ స్వప్నం కాదు సత్యం అని తెలిసిన సందర్భం డిసెంబర్ 9, 2009. జాతిపిత మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహాన్ని మనం చూడలేదు, కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది. కానీ ఒక్క రోజులో రాలేదు ఈ సునామీ, అకస్మాత్తుగా బద్దలు కాలేదు అగ్నిపర్వతం. కేసీఆర్ గారు ఎప్పుడెత్తుకున్నారు తెలంగాణ జెండా, ఏ సందర్భంలో బిగించినారు పిడికిలి గుర్తు తెచ్చుకోండి. చుట్టూ చిమ్మ చీకట్లు, ఆవిరైపోయిన ఆశలు, ఎటు చూసినా నిరాశ నిస్పృహలు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక భయం, ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం, తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన క్రూర నిర్బంధ కాలం. నమ్మేవాళ్ళు లేరు,
వెంట నడిచి వచ్చే వాళ్ళు లేరు. కానీ అయినా మొక్కవోని ధైర్యంతో 2001 27 ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే దండి గుండెతో మొండి ధైర్యంతో జెండా ఎగిరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు జగమొండి నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడెప్పుడో మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ గర్జించిండంట, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని, నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండంట. అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా 4 కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కలలు కంటున్నా, ఈ కలను సాకారం చేయడానికి మీరు ముందుకు రండి అని ఆనాడు పిలుపునిచ్చిండు. మన కోసం కలగని ఆ కలను, తన కోసం కలగని ఆ కలను నిజం చేసుకుంటే విజేత అంటారు. కానీ నీ మట్టి కోసం, నీ జాతి కోసం, నీ దేశం కోసం, కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కలను సాకారం చేస్తే ఏమంటారు? అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు, ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, ఒక నెల్సన్ మండేలా అంటారు. ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే అన్నారు, అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి, కాలం మారినప్పుడు, మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి, గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు. గ్రామసింహం అంటే ఎరికేనా? నేను అంతకంటే ఎక్కువ చెప్పా. టైం వస్తుంది అప్పుడప్పుడు, బో బో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని. అప్పుడప్పుడు ఊరబందులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు, ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వన అయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం, కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. కానీ గుర్తు చేసుకుందాం, తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు, మొదటి నుంచి 1948 నుంచి 52 నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం. ఆనాడు ఎట్లుండే, స్వాతంత్రం వచ్చినాక పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి. 1952లోనే విశాలాంధ్ర వద్దు, నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ ఆనాడు ఒక రక్తసిక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో 1952లోనే పోరాటం చేస్తే ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా పోలీసు తూటాలలో 7 మంది విద్యార్థులను కాల్చి చంపి, మన సిటీ కాలేజీలో మన హైదరాబాద్లోనే 7గురిని కాల్చి చంపింది 1952లో. అట్లాగే ఆ యువ కిషోరాలను కాల్చి చంపడమే కాకుండా 1952లోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా 1956లో ఇష్టం లేని బలవంత పెళ్లి, తెలంగాణకు ఆంధ్రను బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి 1952 నుంచి మొదలు పెడితే 2025 వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి శత్రువు, మొట్టమొదటి విలన్, తొలి విలన్ ఎవడంటే కాంగ్రెస్ పార్టీయే. 56లో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెసే. 68 నుంచి 71 వరకు ఉద్యమం ఎగిసి పడితే 370 మంది పిల్లల్ని పిట్టల్లాగా మళ్ళొక్కసారి కాల్చి చంపింది కాంగ్రెసే. 1971లో 14 పార్లమెంట్ సీట్లుంటే 11 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి మదన్ మోహన్ గారు, మల్లికార్జున్ గారు, చెన్నారెడ్డి గారు, ఎంఎస్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పార్లమెంటుకు పంపితే జిఎస్ మేల్కోటె గారు వీళ్ళందరినీ పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపితే ఆ 11 మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒక్కసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 78 ఏళ్ళ మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈ రోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే. కానీ వాస్తవం తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల చేయిలు తడిచున్నాయి. తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్, శాశ్వత విలన్ కాంగ్రెస్ అన్న మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇలా వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలు చెప్పి
మోసం చేసి 6 గ్యారంటీలని 420 హామీలని ప్రజలను ఇవాళ వంచి అధికారంలో ఉండవచ్చుగాక, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చుగాక. కానీ చరిత్రలోకి తొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికీ కూడా గుర్తుకొస్తుంది. అందుకే ఇవాళ మన నాయకుడిని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ద్రోహం జరిగింది, ఇబ్బంది జరిగింది, 71లో నష్టం జరిగింది అని తెలంగాణ సమాజం ఊరుకోలేదు. 30 ఏళ్ల పాటు కుత ఉడుకుతూనే ఉన్నది. తెలంగాణలోని బుద్ధిజీవులు, జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు, విద్యాసాగర్ రావు గారు లాంటి మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 30 ఏళ్లుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిదిమిపోకుండా అట్లే పట్టుకొని ఉన్నారు. కానీ కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టు 2001లో కేసీఆర్ గారు నడిచి వచ్చిండు. మరి ఆ రోజు గులాబీ జెండా ఎగరవేసి తిరిగి మలి దశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు. మరి 1000 మైళ్ళ ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. అట్లాగే కేసీఆర్ గారు మొదటి అడుగు వేసిన రోజు జలదృశ్యంలో మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని ఎద్దేవా చేసింది. ఎన్నో హేళనలు, ఎన్నో అవమానాలు, 1000 దాడులు, 1,00,000 కుట్రలు, ఎదురు దెబ్బలు, ఒడి దుడుకులు. కానీ కేసీఆర్ గారు ఎక్కడా కూడా వెనకకు పోలేదు. చాలామంది కోరుకున్నారు మనం ఆరిపోవాలి, మన దీపం ఆరిపోవాలని. पर हमारे भाई लोग जैसे कहते हैं फानूस बन के जिसकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसको रोशन खुदा करे. దేవుడు ఆశీర్వాదం, ప్రజల ధైర్యంతో కేసీఆర్ గారు పట్టు వదలకుండా, విశ్వాసం కోల్పోకుండా, కమిట్మెంట్తో, కన్విక్షన్తో ముందుకు నడుస్తూ పోయినారు. ఉద్యమ బాటను వీడితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు, అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు. విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్. అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు. ఏమని రాసిండు? పాట రాయడమే కాదు, రచించడమే కాదు, పాడించి మనకు అందజేసిండు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకుంటే వచ్చునా దేశానికి స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిందే కేసీఆర్. అట్లా తన రచనతో, తన గలంతో, తన కలంతో ఉద్యమానికి ఊపిరిలూది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు, ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం నూరిపోసింది కేసీఆర్ నాయకత్వం. ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు, కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది. పడిపోయింది, పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. ఊహకందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్. ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో, వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం, కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ, ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా? నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్? 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు? ఒక గది నీ స్థాయి, ఒక గది కేసీఆర్ స్థాయి. అందుకే నేను చెప్తున్నా, నాయకుడు ఎప్పుడు నాయకుడే, అర్భకుడు ఎప్పుడు అర్భకుడే. మనం ఫరక్ పడేది ఏం లేదు. ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ. నాయకుడిని నాయకుడనే అంటారు, అర్భకుడిని అర్భకుడే అంటారు. నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊది గాలది, పీరి లేవది. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ఒక మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, ఒక సకల జనుల సమ్మె, ఒక వంట వార్పు, ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు. అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచ లెక్క
పరేషన్ను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు. ఇలా మన పార్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు. వాళ్ళు కూడా మాట్లాడుతారు. ఏడున్నారా అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నామంటూ. వీళ్ళు కూడా నాయకులు, వీళ్ళకి మనం భయపడాలి. దమ్ముంటే రాజీనామా చేసి రా. 10 మందిని తీసుకున్నాడు కాదు, దాచిపెట్టుడు కాదు, స్పీకర్ అర్రలా దాచిపెట్టుకుడు కాదు, రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. ఎవలేందో నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి. తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా. ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది. మన 10 మంది ఎమ్మెల్యేలని ఇవాళ మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు. 2004లో 5లో కూడా తీసుకుపోయిండ్రు. 26 మంది గెలిస్తే మన వాళ్ళు ఆ రోజు కూడా 10 మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా మన వాళ్ళని ఎమ్మెల్యేలను 10 మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కౌరవులు, సైంధవులు, మారీచులు, విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు, ప్రతి కథలో కూడా ఉంటారు. కానీ వాళ్ళని కొట్టి మళ్ళీ గెలుస్తేనే అదే మరి మన కథ కూడా రక్తి గడుతుంది. అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా. బాలనాగమ్మ కథ ఎరికైనా మీకు ఎవరికైనా? బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీర్. కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది? 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉన్నది. బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే నీకు ఆ రహస్యం తెలియాలి. అట్లాగే 7 సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసికే సాహసం కూడా కావాలి. బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు కొడుకు బాలవర్ది రాజు. మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు? తల్లికే జన్మనిచ్చిన తనయుడు, తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు, ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్. అందుకే గర్వంగా చెప్పుకుందాం, కేసీఆర్ అనే 3 అక్షరాలు, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది. ఇప్పుడే అన్న వాళ్ళు చెప్పిండు, ప్రకాష్ అన్న చెప్పిండు, సీనన్న చెప్పిండు. మన సంస్కారం, మనము సోనియా గాంధీని రేవంత్ రెడ్డి లెక్క బలిదేవత అనలే. రేవంత్ రెడ్డి అన్నాడు బలిదేవత అని, మీరు నేను కాదు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవతవు నువ్వు, మా పిల్లలను చంపిన బలిదేవతవు నువ్వు అని మీ ముఖ్యమంత్రి, ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆ రోజు సోనియా గాంధీని తిట్టిండు. కానీ మా సంస్కారం, మా నాయకుడి సంస్కారం, మీ కాంగ్రెస్ పార్టీని 2014లో చిత్తుగా ఓడించిన అసెంబ్లీకి వచ్చినాక సోనియా గాంధీకి కూడా ధన్యవాదాలు చెప్పిన సంస్కారవంతమైన నాయకుడు మా నాయకుడు కేసీఆర్. అది మా సంస్కారం. ఇది మీ దిక్కుమాలిన భావదారిద్ర్యం. ఇవాళ ఒక ఆయన అంటున్నాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఉద్యమంలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఆయన, మహేష్ కుమార్ గౌడ్. ఆయన కూడా మాట్లాడుతుండు కేసీఆర్ది దొంగ దీక్షనట. నేను అంటున్నా, దొంగ దీక్షనా కేసీఆర్ది? 11 రోజులు చేసింది దొంగ దీక్షనా? మరి ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆఖరికి డిసెంబర్ 9 నాడు కేంద్రం ప్రకటన చేసిన నాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఏమున్నదా ప్రకటనలా? ఏమన్నాడు చిదంబరం గారు? తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాణం ముఖ్యం, దయచేసి దీక్ష విరమించండి అని మీ నాయకుడు, మీ కేంద్ర హోంమంత్రే కదా చెప్పింది. అప్పుడు ఎక్కడ పోయినాయి మీ తెలివితేటలు? రాష్ట్రంలో కాంగ్రెసే, కేంద్రంలో కాంగ్రెసే. మరి దీక్ష దొంగ దీక్ష అయితే ఎందుకు విజ్ఞప్తి చేసిండ్రు కేసీఆర్ గారు దీక్ష విరమించాలని? ఇవాళ మాట్లాడడానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. దీక్షను దొంగ దీక్ష అని అవమానం చేయడానికి మీకేమైనా ఇంగితం ఉందా, సంస్కారం ఉందా? నీ పార్టీకి కానీ నీకు కానీ తిట్టాలంటే ఇప్పుడే మా సీనన్న చెప్పిండు, మేము నోరు తెరిస్తే మీరు మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది, రక్తం కారుతుంది చెవులకి. కానీ మేము మీలాగా సంస్కారహీనులం కాదు. తప్పకుండా ప్రజల తరపునే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా, మా పార్టీని, మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం, తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం. ఒక మాట మాత్రం పక్కా, మీరు మమ్మల్ని అవమానిస్తే పడతాం. కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించండి. ఏ పోరాటం అయితే పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని ధిక్కరించి మన ఆశలకు, మన కీర్తికి, మన ఘనతకు, మన చరితకు, మన సంస్కృతికి, మన భాషకు, మన యాసకు అన్నిటికీ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించుకున్నామో, ఇవాళ ఆ తల్లిని కూడా అవమానం చేసే ప్రయత్నం నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ తల్లికి కూడా అవమానాలు ఎదురవుతా ఉన్నాయి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల ఫకీర్లు.
మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. దీక్షా దివస్ మన ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాల్సిన రోజు, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతినబూలాల్సిన రోజు. ఇది ఒక సందర్భం కాదు, ఒక సంఘటన కాదు. 60 ఏండ్ల చరిత్రకు, 60 ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్. ఏటేటా ప్రతి సంవత్సరం దసరా చేసుకుంటాం. ఇది ఆషామాషి దినం కాదు. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ భవిష్యత్తును పరిపూర్ణంగా మార్చివేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక దినం. నవంబర్ 9, 2009 నుండి మొదలుకుంటే, నవంబర్ 9, 2009 నుండి మొదలుకుంటే, నవంబర్ 29 నుండి మొదలుకుంటే డిసెంబర్ 9 వరకు జరిగినటువంటి ఒక 11 రోజుల పాటు నిరాహార దీక్ష ఏదైతే ఉందో, మొత్తం తెలంగాణ జాతినంతా కూడా చైతన్యపరిచినటువంటి ఒక దినం. తెలంగాణ రాదు పోదు అనుకున్నటువంటి ఒక వాళ్లకు సైతం తెలంగాణ వస్తది, అట్లెట్ల రాదు అని చెప్పని పరిగీసి నిలబడి కొట్లాడేందుకు ఒక ఆత్మస్థైర్యం కల్పించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక దినం ఈ దినం. వాస్తవానికి 2009 ఎన్నికల తర్వాత తెలంగాణ రాదు, టీఆర్ఎస్ పార్టీ ఉండదు, మొత్తం నాయకులంతా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఉద్యమం లేదు, ఖేల్ ఖతం అని చెప్పని పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర నాయకులు, పార్టీలన్నీ కూడా కుట్ర పన్ని ఉద్యమ అస్తిత్వం పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక తరుణంలో మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పని పోరాటం చేస్తూ ఒక బక్క చిక్కిన చింతమడక నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు పార్టీని నిలబడి, ఉద్యమ నినాదాన్ని నిలబడి ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడుతూ ఉన్నాడే అని చెప్పని ఆశ్చర్యపోయేటువంటి ఒక రీతిలో ఫీనిక్స్ బర్డ్ లెక్క ఇట్ రైజెస్ అవుట్ ఆఫ్ ఇట్స్ యాషెస్ అన్నటువంటి ఒక రీతిలో కేసీఆర్ గారు 2009లో ఆయన దీక్ష మొదలుపెట్టిండ్రు. ఆ దీక్షను భగ్నం చేసి అనేక కుట్రలు ఆ రోజు ప్రభుత్వం చేసింది. అరెస్ట్ చేసి ఖమ్మం ఎక్కడనో మూలకు తీసుకుపోయి పడేసింది. ఎందుకంటే అక్కడ తెలంగాణ ఉద్యమం ఉండదు, ఎవరు పెద్ద పట్టించుకోరు, ఆ కొసకని చెప్పని పడేస్తే, అటువంటి ఖమ్మంలో కూడా కేసీఆర్ గారి యొక్క ఉద్యమ జ్వాలలకు ప్రేరేపితులైపోయి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఆయనను నిమ్స్ ఆసుపత్రిలో పెట్టినారు. నాకు బాగా గుర్తు, నేను 2 సార్లు ఆ రోజు నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను కేసీఆర్ గారిని కలవడానికి పోయినాను. ఒక బందిపోటు దొంగనో, ఒక వీరప్పన్నో ఏ రకంగానైతే ఎవరికి కూడా కలవనీయకుండా మిలియన్ బ్లాక్, నాకు బాగా గుర్తు, మిలియన్ బ్లాక్, నిమ్స్లో ఉన్నటువంటి ఒక మిలియన్ బ్లాక్లో మూలకు ఒక రూమ్లో పెట్టిండ్రు. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఒక్క మనిషి కూడా ఉండడానికి వీల్లేదు. కేటీఆర్ గారు పోవాలన్నా, కవిత గారు పోవాలన్నా, ఎవరు పోవాలన్నా పర్మిషన్ తీసుకొని పోవాలా. పోలీసుల ప్రహారాల్లో ఆయనను అణచివేతకు గురి చేస్తూ, బెదిరిస్తూ, రకరకాలను ఒత్తిళ్లు పెట్టి నువ్వు నిరాహార దీక్ష మానుకుంటావా లేదా అని చెప్పని ఒత్తిడి పెడితే, నేను చావనైనా చేస్తా కానీ నా లక్ష్యాన్ని మాత్రం నేను కోల్పోను, వదిలిపెట్టను, నేను ఈ యొక్క దీక్షను వదిలిపెట్టను అని చెప్పని 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించిండు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఇట్లొచ్చింది అంటే ఆయన కృషియే. ఆయనతో పాటు మనం అందరం సైనికుల లెక్క రాముడి వెంట వానరులు ఎట్లయితే రావణ యుద్ధంలో ఎట్లయితే పనిచేసిండ్రో మనమంతా వానరుల లెక్క ఆయన వెంబడి పనిచేయచ్చు. కానీ రాముడు లెక్క ముందు నిలబడేటువంటి ఒక మహానుభావుడు కేసీఆర్ గారు. ఆయన కనుక ఒకవేళ సంకల్ప సిద్ధితో తెలంగాణ వస్తుంది, తెస్తను అనేటువంటి ఒక నమ్మకంతో కనుక ఆ రోజు పదవికి, పార్టీకి వదిలిపెట్టి, డబ్బులు లేవు, ఎంబడి తిరిగేటోళ్ళు లేవు, కార్లు లేవు, అట్టహాసాలు లేవు, ఇంత పెద్ద వ్యవస్థ లేదు, అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఆయన కొట్లాడినందుకే తెలంగాణ వచ్చింది. ఇవాళ ఎవరో పెద్ద మనిషి అంటున్నాడు కేసీఆర్తో వచ్చిందా తెలంగాణ అని చెప్పని.
నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. భారత స్వాతంత్ర ఉద్యమంలో మంగల్ పాండే నుండి మొదలుకుంటే మహాత్మా గాంధీ వరకు భారత స్వాతంత్ర ఉద్యమం కలిగింది. అక్కడ మహాత్మా గాంధీ దాదాపు ఒక 30 ఏళ్ళు భారత స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినారు. కానీ మంగల్ పాండేనో ఇంకెవరినో కూడా పెద్ద ఎత్తున ఎంతైతే కీర్తి ప్రతిష్టలు మహాత్మా గాంధీకి ఇస్తామో అంత మంగల్ పాండేకి ఇయ్యము. అదేవిధంగా భారత స్వాతంత్రంలో ఏ రకంగానైతే మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో కీలకమైన పాత్ర పోషించి జాతిపితగా నిలబడ్డాడో, భారత జాతిపితగా, తెలంగాణ ఉద్యమంలో కూడా చెన్నారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది కొట్లాడినప్పటికీ కూడా చివరిదాకా నిలబడి తెలంగాణ సాధించుకోవచ్చినటువంటి ఒక తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, సంస్కారవంతుడు కేసీఆర్ గారు. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ అసెంబ్లీ మీటింగ్ ఆఫ్ తెలంగాణ. ఆయన ఏమంటాడు, సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ఇవ్వడానికి తోడ్పడ్డి అని చెప్పని ఆవిడకు కూడా కృతజ్ఞత తెలిపినారు అసెంబ్లీలో. అది సంస్కారం, అది ఉద్యమ గౌరవం. అది ఇవాళ అదే పార్టీలో గద్దె మీద కూర్చున్నటువంటి వాళ్ళ కేసీఆర్ గారిని తూలనాడుతూ ఆయన వల్ల తెలంగాణ వచ్చిందా అని చెప్పని వాళ్ళ అపహాస్యానికి గురి చేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఈ చిల్లర మరల గాళ్లకు మనం లొంగవలసిన అవసరం లేదు. మిత్రులారా, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇది సంబరాలు చేసుకునే దినం మాత్రమే కాదు, దీక్షా దివస్ సంబరాలు చేసుకునే దినం మాత్రమే కాదు, ఒక సంకల్పం తీసుకునేటువంటి ఒక దినం ఇది. ఒక సంకల్పం తీసుకునే దినం. కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తెచ్చిన తెలంగాణను ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డనెట్లయితే పెంచుతారో అట్లా తెలంగాణను అత్యంత అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రు. ఈయన కాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ గాథ కింది పందికొక్కులు లెక్క ఇవాళ రాష్ట్రాన్ని దోచుక తింటున్నట్టుగా వాళ్ళ చేతిలో ఇవాళ తెలంగాణ బందీ అయిపోయింది. ఆ బందీ అయినట్టుగా తెలంగాణను విముక్తి చేయడం కోసం సంకల్పం తీసుకునే దినం అని చెప్పని ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలుపుతూనే, దీక్షా దివస్ను ఆయన త్యాగాలను గుర్తు చేస్తూనే, అమరవీరుల యొక్క పోరాటాన్ని గుర్తు చేసుకుంటూనే, ఏ తెలంగాణ కోసం అయితే మనం కొట్లాడినామో ఆ తెలంగాణ ఇవాళ ముష్కర్ల చేతిలో బందీ అయిపోయి దోపిడికి ప్రయోగశాలగా తెలంగాణ మారి ఇవాళ బాధపడుతున్నట్టు తరుణంలో విముక్తి కోసం మనమందరం కూడా మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పని, పోరాటానికి సిద్ధం కావాలని చెప్పని, సంకల్పం తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, భవిష్యత్తులో ఇంకా ఉండేటువంటి ఒక 3 సంవత్సరాలు అత్యంత కీలకమైనటువంటి ఒక దినాలు మనకు. ఏళ్ల తరబడి కేసీఆర్ గారు ఒక ఆవేశంతో, ఒక ఆవేదనతో, ఒక చైతన్యంతో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు, వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసిండ్రు. దాన్ని వాళ్ళ విముక్తి చేయడం కోసం అనేక త్యాగాలకు, మరో పోరాటాలకు సిద్ధం కావాల్సిన ఒక సంకల్పం తీసుకునే దినం కాబట్టి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, అమరవీరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ మనమందరము మరో పోరాటానికి సమాయత్తం అవుదామని చెప్పని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్న తలసాని శ్రీనన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాపాడుకుందాం, కాపాడుకుందాం అంటే తెలంగాణను కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు దీక్షా దివస్ పురస్కరించుకొని సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి వేదికపై ఆశీస్సులైన మన అందరి యొక్క ఆశాజ్యోతి, యువ నాయకుడు, డైనామిక్, తెలంగాణ ఉద్యమంలో అనేక దఫాలుగా పోలీసుల యొక్క వలయాలను ఛేదించుకొని ముందుకు దూకుతూ తెలంగాణ రాష్ట్రం రావాలి, నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని భారత వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి అదేవిధంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన నాయకునికి మనం వారికి జోహార్లు చెప్తామో, ఎంత జేజాలు చెప్తామో, ఎంత మనము వారికి చప్పట్లతోని వెల్కమ్ చేస్తామో మనకందరికీ కూడా అదే మనకు నడుస్తుంది. అదేవిధంగా వేదికపై ఆశీస్సులైన పెద్దలకు, తెలంగాణ ఉద్యమకారులకు, ముందున్న తెలంగాణ భూమి పుత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు.
కేసీఆర్ గారు అంటేనే ఒక శక్తి, ఒక మహాశక్తి. కేసీఆర్ గారిని ఎవరైనా ఎదురుగా నిలబడి వారి కళ్ళలో చూసే ధైర్యము దమ్ము ఎవరికైనా ఉన్నదా? మరి అలాంటి కేసీఆర్ అన్న 3.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి 3.5 కోట్ల ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో, మాకందరికి తెలంగాణ రాష్ట్రం కావాలి, మా బతుకులు బాగుపడాలి, మా బతుకులు మంచిగా ఉండాలి, మేము చల్లగా బతకాలి అనంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గం. ఏకైక తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తేనే మన తెలంగాణ ప్రజల యొక్క బతుకులు బాగుపడతాయి అని ఆనాడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అన్నింటినీ కూడా తనకున్న పదవులను త్యజించి గడ్డి పోచలాగా పీకి పరేసి నా 3.5 కోట్ల ప్రజలకు ఏది ఏమైనా వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలనేసి ఆ రోజు దినదృశ్యంలో నీళ్లు, నియామకాలు, నిధులు అనే నిదానాన్ని మరి చేతబుట్టుకొని ఇవి ఉంటే మన తెలంగాణ రాష్ట్రానికి మనము మేలు చేకూర్చిన వాళ్ళు అవుతాం, తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పంతులు నడిపించుకునే వాళ్ళు అవుతాం అనే నినాదంతోనే ఆ రోజు జలదృశ్యం లోపల మన టిఆర్ఎస్ పార్టీని స్థాపించుకోవటం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఆ రోజులలో ముఖ్యంగా నేను ఖైరతాబాద్ నివాసిని. డే 1 నుండి కూడా కేసీఆర్ యొక్క ఉద్యమంలో పాల్పంచుకున్న అదృష్టము నాకు దక్కించినందుకు ముఖ్యంగా కేసీఆర్ అన్న గారికి పాదాభివందనాలు. మరి ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రం అంటేనే మమ్మల్ని అందరి ఆ ఖైరతాబాద్ చౌసలో మమ్మల్ని చూసి నవ్వుతుండే, ఏలన చేస్తుండే. ఎక్కడ తెలంగాణ, ఎప్పుడు తెలంగాణ, ఎప్పుడు వస్తుంది? గతంలో చేసిన వాళ్ళు మహా మంచోళ్ళ వేయరు, ఎక్కడ వస్తుంది, ఎవరితోనే వస్తుంది? ఈ పక్క పల్చ ఉన్న కేసీఆర్ అన్నతో తెలంగాణ రాష్ట్రం వస్తుందా? కేసీఆర్ అనే మన సినీ యాక్టరా? కేసీఆర్ అనే మా బాహుబలా? కేసీఆర్ అనే మన బలవంతుడా అని ఆ రోజులలో కామెంట్ చేసిన దుర్మార్గులు, దుస్తులు చాలా మంది ఉండే. కేసీఆర్ యొక్క పెట్టిన ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు ఆ రోజు కండువ జోబులో దొంగతనంగా దాచి పెట్టుకొని చూస్తే హేళన చేస్తుండే, అనేక రకాలుగా మమ్మల్ని మాటలు మాట్లాడుతుండే. అలాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ యొక్క కణువనే పట్టుకోవాలంటే గజగజలాడే పరిస్థితుల్లో మరి ఆ రోజు 2001 లోపల కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి అంచెలంచెలుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. యావత్తు ప్రపంచంలోనే ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ఒంటెత్తి చేతోనే ఓన్లీ కేసీఆర్ అన్న. ఎందుకంటే నేను ఎందుకు కేసీఆర్ అన్న చెప్తున్నంటే, గతంలో అనేక మంది ఉద్యమాలు చేసిరు, అనేక మంది ప్రజలను మోసగించారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద, తెలంగాణ పార్టీ పేరు మీద మరి పార్లమెంటు స్థానాలు కానీ అసెంబ్లీలో కానీ సంపాదించుకోవడానికి ఆ రోజు చేసి మోసాన్ని చేసిరు. కానీ కేసీఆర్ అన్న మాత్రం చెప్తుండే, ఉరికి పాల్లాగే అవసరం లేదు, ఎప్పుడు ఏ టైంలో మన తెలంగాణని అంచెలంచెలుగా తీసుకోవాలి. చాలా మంది అంటుండే, కేసీఆర్ అన్న వచ్చిండు 6 నెలలు పంటాడా, కేసీఆర్ అన్న వచ్చిండు సంవత్సరం వెనక్కి వచ్చిండా? అరే బేగోవ్, మీకు తెలియదు. కేసీఆర్ అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు, ఎప్పుడైతే వానలు కురుస్తాయో అప్పుడు నాట్లేయాలి, అప్పుడు మొలకెత్తుతాయి. ఎండలు ఎండితే నువ్వు నాట్లేస్తే ఉంటాయా అని కేసీఆర్ అన్న అనేక రకాలుగా ఎగ్జాంపుల్ చెప్తుండే. అంటే కేసీఆర్ అన్న మన యొక్క తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు మనం బలం చాలా తక్కువ, కొద్ది మందితోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అంతమందితోనే లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులుగా అందరికీ చూపించి ప్రపంచానికి గజగజలు ఆడించిండు. మన ప్రభుత్వం లోపల కదలికలు తీసుకురావాలంటే అనేక రకాలుగా రైలు రోకో, రస్తా రోకో, రోడ్ రోకో అనేక రకాలుగా ఉద్యమాలు చేసి మన సకల జిల్లా సమ్మేళన అసెంబ్లీలు చేసి మన అదేవిధంగా వంట వార్పు కార్యక్రమాలు చేసి అన్ని వర్గాలను కూడా మరి కేసీఆర్ కదిలించిన కేసీఆర్ గారు మీకు అందరికీ తెలుసు. ఈ రోజు 29/2009 లోపల అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దిగి వస్తలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలన్నాడు. కానీ నేను ఆ రోజులో 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. కరెక్ట్గా కేసీఆర్ అన్న నవంబర్ నెలలో
చాలా ఒక మహాశక్తి అమ్మవారి కేసీఆర్ అన్నకు ఆ యొక్క శరీరం మీద వచ్చినట్లు కనిపించింది. కేసీఆర్ అన్న చాలా ఇష్టం వచ్చినట్లు ఏదో పడితే ఆడ మమ్మల్ని కరారా అంటుడు, పచ్చగొడు కొట్టిడు, నడురా నీ తన్నురా, అరే అని మీదికి వెళ్ళురా అని చెప్పేసి కేసీఆర్ అన్న ఉద్రికంతో ఉండే, ముట్టుకోవాలంటే భయం అనిపిస్తుండే. ఇక నాది ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం రావాలని. నేను తెలంగాణ రాష్ట్రం గురించి అమరణ నిరాహార దీక్షకు పోతున్నా. మీరందరూ వస్తారో రారో తెలియదు. చాలా మంది నివారించడం వద్దన్న, మనం ఇట్లనే వెళ్తాం, మీరు అమరణ దీక్ష కూర్చుంటే ఈ కుట్ర పని మిమ్మల్ని చంపేశారు, తెలంగాణ రాష్ట్రం ఇయ్యరన్నారు. ఎవడేం చేస్తాడో చూడని, నాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా అమరణ నిరాహార దీక్ష కూర్చుంటాని 29 తారీఖున 2009లో అమరణ నిరాహార దీక్షకు కూర్చోవటం జరిగింది. కూర్చున్న దీక్షకు కేంద్ర ప్రభుత్వం యొక్క పీటలు కదిలి మరి డిసెంబర్ 9న కేంద్రము వారు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రకటన చేయడం జరిగింది. ఈ విధంగా అంచెలంచెలుగా మన తెలంగాణ రాష్ట్రము ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి నాయకుని మనమందరము కూడా గుర్తు చేసుకుంటూ ఈ ప్రభుత్వానికి నేను ఒక విన్నపం చేస్తున్నా. అయ్యా, ఈ ముఖ్యమంత్రి ఇలాంటి ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ గారి యొక్క పాఠాలన్నింటి పుస్తకాల్లో ప్రచురించి యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈరోజు పాఠ్యాంశంలో చేర్పవలసిందిగా కోరుతూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. తాను కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చే నాయకుడే బాపు కేసీఆర్. తాను జచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ముందడికి పోయి సావు నోట్లో తలబెట్టి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిన బక్క పలుచని వ్యక్తే బాపు కేసీఆర్. ఆయన మీద ఇవాళ అవాకులు చెవాకులు వేల్తాండ్రు. అరే అవాకులు చెవాకులు వేరే సన్నాసుల్లారా, ఉద్యమంలా మీ కాంట్రిబ్యూషన్ ఏందిరా? మీ రైఫిల్ రెడ్ ఏమన్నా ఢిల్లీకి పోయి రైఫిల్ ఎక్కువ పెడితే తెలంగాణ వచ్చింది అనుకుంటారా? లేకపోతే గాంధీ భవన్లా మీరు నిరాహార దీక్షలు చేస్తే మీరు జస్తే గిట్లా తెలంగాణ ఇచ్చింది అనుకుంటారా? తెలంగాణ తెచ్చింది బాపు కేసీఆర్, తెలంగాణ ఇచ్చేటట్టు చేసింది బాపు కేసీఆర్. తెలంగాణలో ఉన్న ఊరు వాడ పల్లె పట్నం పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకంలో సంబరపెట్టి పాలనా దీక్షతోటి మార్కు చూపించింది బాపు కేసీఆర్ గారు. మీరు ఇవాళ వచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుణ్ణి యోధుణ్ణి అవాకులు చెవాకులు వేరుతారు. ఒక్కొక్కడికి ఇంకో 2 సంవత్సరాల కాలం ఉన్నది, తర్వాత సుక్కలు చూపిస్తాం బిడ్డ. బాపు గురించి ఎక్కువ తక్కువ ఇన్ని రోజులు ఊకున్నాం కానీ తెలంగాణ తీసుకొచ్చిన చరిత్రను, తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారిని అవాకులు చెవాకులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు చరిత్ర పుటలల్లా నిలిచిపోయే సువర్ణ అక్షరాలతోటి ఉండబోయే పేరు బాపు కేసీఆర్ గారు. ఇప్పటికైనా బాపు కేసీఆర్ గారు టీపీసీసీ అధ్యక్షుడిని మీరు ఉన్నారు అని అంటే అది బాపు కేసీఆర్ గారి దక్ష వల్ల, దీక్షత వల్ల, ఆయన భిక్ష వల్ల. అసలు దీక్ష చేసింది ఆయనే, తెలంగాణ తీసుకొచ్చింది ఆయనే. భక్షకులలాగా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణను భక్షిస్తూ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తాండ్రు. అన్నా రామన్న బాపు కేసీఆర్ గారిని ఎవరేమన్నా ఊరుకునేది లేదన్నా. ఎవరికైనా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చుడే అన్నా. బాపు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు. ఆయనను ఏదో అవాకులు చెవాకులు తీసుకొచ్చి ఆయన చరిత్రను తిరగరాద్దామని చూస్తాండ్రు. చూసే ప్రసక్తి లేదు. పావని గౌడ్ అనేట ఆయన ఒక్కతే అనుకుంటారు. పావని గౌడ్ని ప్రతి ఒక్క 1000 మంది ఫాలో అవుతారు. పూజకు పువ్వులకు పోయినా కూడా బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, నీ చేతి మీద పచ్చబొట్టు చూసినా ఇగో పూలు ఉత్తగానే ఇస్తానా, పూజ చేయక్క, కేసీఆర్ను మళ్ళీ తీసుకొద్దామని చెప్తారు. అది బాపు కేసీఆర్ అంటే. జై తెలంగాణ, జై కేసీఆర్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.